మంచిర్యాల జిల్లా మార్పుల ప్రాంతం నుండి కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామం నుండి వచ్చాము. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లానే చిన్నారెడ్డి సార్ గారికి, దేవారాధన్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ మా మంచిర్యాల జిల్లా తరఫున నమస్కారాలు. మేము ఆదివాసీలం. మేము తరతరాలుగా పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసీలం. మాకు 60 హక్కు పత్రాలు చాలామందికి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ చాలా రోజుల కాలంగా రాలేదు. ఫారెస్ట్ వాళ్ళ యొక్క హరాస్మెంట్లు, మా పైన బెదిరింపులు, వ్యవసాయం చేస్తున్నటువంటి క్రమంలో మా యొక్క వ్యవసాయ పనిముట్లను కూడా ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, మేము వ్యవసాయం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అడవిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి, అడవి కలపని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి, ఇట్లాంటి అనేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. మా యొక్క బాధలను, మా యొక్క గోడుని గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు అధికారులకు విన్నవించుకోవడానికి వెళ్ళిన క్రమంలో కూడా మా పైన అక్రమంగా కేసులు పెట్టి, అధికారి పైన కూడా మీరు దాడి చేశారని చెప్పి అక్రమంగా మా పైన కేసులు పెట్టిన సందర్భం కూడా ఉంది. ఆ కేసులలో ప్రధాన బాధ్యుడిగా నేను కూడా ఉన్నాను మంచిర్యాల జిల్లాలో. నాతో పాటు మరో 8 మంది రైతులు కూడా ఆ కేసులలో బనాయించబడ్డారు. ఒక కలెక్టర్ గారి పైన దాడి చేశారని చెప్పి అక్రమంగా కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. అంటే ఇన్ని సమస్యలను కూడా, ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొంటూ ఏ ఒక్క రోజు కూడా మేము ఆ పోడు పని వదులుకోలేదు. ఎందుకనంటే మాకు అది తప్ప మరే మార్గం లేదు. పోడు వ్యవసాయం చేసుకుంటేనే మా జీవనం గడిచినటువంటి పరిస్థితి ఉంది. మా తాత తండ్రులను కూడా దాని మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దాని హక్కుపత్రం లేకపోవడంతో చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తాం. గతంలో కొంతమంది మాత్రమే హక్కుపత్రాలు వచ్చాయి. తర్వాత మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మరో కొంతమంది హక్కుపత్రాలు వచ్చినాయి. ఆ హక్కుపత్రాలు వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి హక్కుపత్రాలు ప్రింట్ అయ్యి అవి రైతుల చేతులకు అందకుండా ఉన్నటువంటిది ఉంది. కాబట్టి ఆ హక్కుపత్రాలు మన చేతికి రాకుండా ఉన్నాయి, ప్రింట్ అయినాయని చెప్పి విషయం తెలిసిన తర్వాత చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని, అట్లనే ఐటీడీ పిఓ గారిని, అట్లనే డిటిడిఓ గారిని కూడా చాలా దఫాలు కలవడం జరిగింది. కానీ అక్కడి నుండి మాకు హక్కు పత్రాలు మా చేతికి వస్తాయని చెప్పి ఎక్కడ కూడా మాకు ఆ రోజు భరోసా కనిపించలేదు.